కొత్తగా మళ్ళీ సింగపూర్. ఆయనకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్ను మాత్రం మర్చిపోడు చంద్రబాబు నాయుడు గారు. 95లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేడు 30 సంవత్సరాలు, అంటే దాదాపు 3 దశాబ్దాల పరిచయం సింగపూర్తో. చాలా మంది మీ అందరు కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెట్టుబడులన్నీ కూడా, ఆయన అవినీతి సామ్రాజ్యం అంతా కూడా, ఆయన పెట్టుబడులన్నీ కూడా సింగపూర్లోనే పెడతాడు అనేటువంటిది ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుసు. సింగపూర్లో 5 స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు, సింగపూర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి అంటుంటారు. మీ అందరూ గుర్తుందో లేదో, కోల కృష్ణమోహన్ అని చెప్పి 99లో ఆ యూరో లాటరీ కేసులోని దొరికినటువంటి వ్యక్తి. ఆయన డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు ఆ రోజు ఎంపీ సీట్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, దానికి ఒక 5 కోట్ల రూపాయలు నన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే సింగపూర్లో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశానని చెప్పి నేరుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి మీకు అక్కడ మీ అవినీతి డబ్బంతా కూడా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టిందంతా కూడా సింగపూర్లో అనేటువంటిది రాజకీయంగా తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తిని అడిగినా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చెప్తారు. మీరు 2014లో 3ఓసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూరు, సింగపూరు అమరావతి, అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ తీసుకెళ్ళడం, అక్కడ బిల్డింగ్లు చూపించి మళ్ళీ దానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అక్కడి నుంచి ఒక మంత్రి గారిని తీసుకుని వచ్చి ఇక్కడ దగ్గర 10-15 సార్లు మీటింగ్లు పెట్టడం. అప్పుడు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 2-3 పర్యాయాలు మీరు సింగపూర్ వెళ్ళడం. తీరా 2019లో మీ పదవి పోయిన తర్వాత 2023లో 22-23లో అనుకుంటా, మీరు ఎవరైతే ఆహో ఓహో అని చెప్పి కీర్తించినటువంటి ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు, ఆయన్ని సింగపూర్లో ఉన్నటువంటి ఆ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కరప్షన్ ఎరాడికేట్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నాయో, ఆ కరప్షన్ ఎలిగేషన్స్ లో ఆయన్ని దాదాపు సంవత్సరం ఎంతో జైల్లో పెట్టారు. ఎవరు? ఈ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, ఈయన పార్ట్నర్ గా పిలుచుకునేటువంటి వారు. సింగపూర్ ఈశ్వరను, ఆంధ్ర చంద్రబాబు గారు ఇద్దరు కవల పిల్లలు అని చెప్పి తిరిగినటువంటి వారు. ఆయన్ని తీసుకుని వెళ్ళి సింగపూర్ లో కరప్షన్ ఎలిగేషన్స్ మీద జైల్లో పెట్టారు. మనందరికీ తెలుసు, ఏషియాలో లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్, మోస్ట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఏదన్నా ఉందనంటే సింగపూర్ గవర్నమెంట్. ఆ సింగపూర్ దేశం 1965లో వారికి స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా ఈ 60 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ప్రపంచంలోనే అత్యంత లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి దేశాల్లో సింగపూర్ ఒకటి. ఏషియాలో అయితే నంబర్ 1 సింగపూర్. అలాంటి సింగపూర్ లో పనిచేసేటువంటి మంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అంతమంది మంత్రులు ఉంటే ఏ మంత్రితోనే ఈయనకి సన్నిహిత్యం లేదు? ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డాడో ఆ మంత్రితోనే ఈయనకి సంబంధాలు, ఆయనతో ఈయనకి లాలూచీలు. 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని చెప్పి సింగపూర్ వాళ్ళు వచ్చి అమరావతిలో పెడతారని చెప్పి లేనిపోయినటువంటి హడావిడి. అన్ని డిజైన్లు సింగపూర్ వాళ్ళే చేస్తారు, అమరావతిని సింగపూర్ వాళ్ళే కడతారు, అమరావతి మరో సింగపూర్ అయిపోతుందని చెప్పి ఈ సింగపూర్ మళ్ళీ డెలిగేషన్ అంతటిని కూడా మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళడం, అక్కడ పబ్లిసిటీ. ఈరోజు ఉదయం చూశాను, ఆయనకు వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం, ఆ పాప కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించొని మధ్యలో ఈయన సిగ్గుపడ్డం, ఇవన్నీ కూడా చూసాం. ఈ పబ్లిసిటీ దేనికి, ఎవరి కోసం ఇదంతా? గడిచినటువంటి 3 దశాబ్దాలుగా, అంటే 95 నుంచి 2025 వరకు ఇది 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్ లో పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు. మళ్ళీ 6 రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? అయ్యో ఏమైంది, ఎందుకు దొరికిపోయావు, ఎలా దొరికిపోయావు, ఎవరు పట్టుకున్నారు నిన్ను, నా పేరైనా చెప్పావా, ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూర్? ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద? లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఈ సూపర్ 6 సూపర్ 7 అన్ని చేస్తాము, ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే 1500 మిగిలింది,
ఇది చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు. కొంపదీసి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్మేయడానికి వెళ్ళావా సింగపూర్కి? అది మీరు చేసిన నిన్న ఈరోజు వారు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 26 జిల్లాలు ఉన్నాయి, అందులో వివిధ ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ ఉంది, ఉత్తరాంధ్ర ఉంది, కోస్తాంధ్ర ఉంది. ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటిది లేదు అసలు మన ముఖ్యమంత్రి గారికి. మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒకటే. మొన్నటి వరకు సేకరించినటువంటి 55,000 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ సేకరిస్తానంటున్నటువంటి మరో 60,000 ఎకరాలు. ఆయనకి రాష్ట్రం అంటే ఈ 1,20,000 ఎకరాలు. ఈయన సిఆర్డిఏ, చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ, సింగపూర్ స్నేహాలు, సింగపూర్లో ఉన్నటువంటి దొరికిపోయినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళతో స్నేహాలు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో అమరావతిని సింగపూర్ చేసేస్తాను, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాను. 15 నెలలు అయింది, ఏం కట్టావు? సరే అమరావతి సంగతి పెట్టి మిగిలిన జిల్లాల్లో ఎక్కడన్నా ఒక విశాఖపట్నంలో ఒక ఇటుకన్నా వేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా? ఈ సంవత్సరాల ఈ 15 మాసాల కాలంలో కూడా గతంలో మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, వాటి ఒప్పందాలు, వాటిని గ్రౌండింగ్ చేయడమే తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఒకరు చెప్పండి. ఒకరికి అవకాశం కల్పించింది, ఒకరికి ఉపాధి కల్పించినటువంటి సంస్థను చెప్పండి. ఒకసారి ఏమో దావోస్, ఒకసారి ఏమో సింగపూర్, ఒకసారి ఏమో కొరియా. మీరు మీ తాలూకా బ్రాండ్ ఇమేజ్, మీ అబ్బాయి తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవి పెంచుకోవడానికి మీ ప్రయత్నాలే తప్ప, లేదా మీ అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకోవడానికి తప్ప దేనికి పర్యటనలన్నీ? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు అమరావతి తప్పితే ఇంక మిగిలినటువంటి రాష్ట్రం ఏమీ మీకు గుర్తుండదు. ఇంకా ప్రజల తాలూకా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, చెప్పినటువంటి పనులు చెయ్యాలనేటువంటిది 3-4సారి ముఖ్యమంత్రి మీరు. ఒకసారి మొదటిసారో రెండోసారి కాదు, 4 సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఏ ఒక్కసారి కూడా సరే మనల్ని నమ్మారు, నమ్మినందుకు మనం ఓటేద్దాం అనేటువంటి తాపత్రయం ఎప్పుడూ లేదు మీకు. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుందామని తపన లేదు. ఎప్పుడు గ్రాఫిక్స్, పబ్లిసిటీ, మార్కెటింగ్ ఈ ప్రయత్నమే తప్ప మరొకటి ఎప్పుడూ ఉండదు. ఏదో సామెత చెప్పినట్టు ఉట్టికేగలేనమ్మా స్వర్గానికి ఎగిందట. అలా అమరావతి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమరావతిలో పెట్టుబడి పరిస్థితి ఏంటి? కొన్ని ఇలాగ ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చే అమరావతిలో అన్ని ఇచ్చేయండి. మీకు కావాల్సిన భూములే కదా ఉన్నాయి, మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి. విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌక ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ 100-200 ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగానా. ఆ 99 పైసలకి అక్కడే ఇచ్చేసేయండి. ఇవన్నీ కూడా మీకేమో కావాల్సినటువంటి రిసోర్సెస్, వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏమో మా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం. మీ సొంతంగా మీకు లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమాలకేమో మీకు అమరావతి, మీ రియల్ ఎస్టేట్కి, మీ తాలూకా పబ్లిసిటీకి. మిగిలినటువంటి రాయలసీమ అయితే మనకు అవసరమే లేదు. ఇవన్నీ మానేసి మీకు సమయం వచ్చినప్పుడల్లా మీ పబ్లిసిటీ కోసం పేరుకో దేశాన్ని ఎంచుకుంటారు. అది మీరు సాధించేదేంటో, మీరు తీసుకొచ్చేదేంటో. సరే ఇంకా మొదటి రోజు కదా, ఇంకా 4 రోజులు తిరుగుతారు. ఏం సాధించుకొస్తారో, ఎవరిని పరామర్శించి వస్తారో, ఎవరితో ములాఖాత్ అయ్యి వస్తారో, ఎవరిని కలిసి వస్తారో, ఎవరిని బతిమాలుకొని వస్తారో, ఏం చేస్తారో అనేటువంటిది వేచి చూస్తాం. ఇవన్నీ కూడా మానేసి అలా మా ఊర్లోని కొంతమంది ఎవరైనా ఊరు వెళ్తే దుబాయ్ నుంచి వచ్చిన ఎవరంటే మా ఊర్లో సీన్ అని ఉంటే ఎవరే దుబాయ్ సీన్ రా అని అంటుంటాం. అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అనాలి మిమ్మల్ని. మీకు సింగపూర్కి అంత 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 అటాచ్మెంట్. మీ నాయకుడి పేరు అంటే, మీ ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి గారి పేరు సింగపూర్ చంద్రం గారు. ఆయన సింగపూర్తో అటాచ్మెంట్. ఆయనకి ఒక కవలలో ఒక ఆయన అక్కడ ఉన్నాడు సింగపూర్లో, ఈశ్వరన్ అని చెప్పి. ఆయన సింగపూర్ ఈశ్వరన్, ఈయన సింగపూర్ చంద్రం, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన అక్కడ అవినీతి చేస్తాడు, ఈయన ఇక్కడ అవినీతి చేస్తాడని చెప్పుకోవాలి మేము. ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో.